హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. ముందుగా మన ఆదాన్ వ్యూవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది అంటే, ప్రతిపక్ష పార్టీలను అసలు బ్రతకనివ్వము అనే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఈ రాజకీయ నాయకులు, అధికార పార్టీ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏ విధంగా మాట్లాడుతూ అంటే, సరే ఇంకా మొదటి నుంచి మనకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్కరు వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఆ పాలసీల మీద కాకుండా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు. సరే, పదే పదే అవన్నీ ఎవరు ఎన్నిసార్లు ప్రస్తావించుకున్నా వాళ్ళలో మార్పు ఏం రావట్లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ప్రతిపక్షాలు ప్రజల తరపున గొంతు విప్పడానికి, అలాగే ప్రజా సమస్యలపైన మాట్లాడటానికి వాళ్ళు ప్రజల తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటారు. ఈ క్రమంలో పర్యటనలు చేస్తూ ఉంటారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, మీ సమస్యలు ఏంటి అనేవి, ఆ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి బహిరంగ సభలు నిర్వహించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా ఉంది అంటే, ప్రతిపక్షాలు ఏదైనా సరే యాత్రలు చేసినా ఏం చేసినా కానీ వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించే ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గం కూడా పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఊహించిన విధంగా అక్కడ ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ వారు, అలాగే స్థానిక రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించి వీళ్ళు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నిన్ననే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. ఊహించిన దానికంటే ఎక్కువగా జనాభాలు నీరాజనాలు పలికారు. అయితే మరి అధికార వైఎస్ఆర్ పార్టీకి ఇవన్నీ కూడా దిగమింగిపోవడం కొంచెం ఇబ్బందికరంగా మారిందో ఏమో, కానీ వాళ్ళు మాత్రం పోలీసుల శాఖ ద్వారా అనేక రకాలైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మీటింగ్ పెట్టుకోవడానికి, అలాగే సభ నిర్వహించుకునే ప్లేస్కి కూడా అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ ప్రారంభించేసరికి అక్కడ మీటింగ్ పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీస్ శాఖ వారు అడ్డంకులు సృష్టించడం, లైట్లు ఆర్పేయటం, మైకులు కట్ చేయటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా చేసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి వాహనాలు కూడా ముందుకు వెళ్ళనిగిపోయేసరికి ఎట్టకేలకు ఆయన కాలినడక ప్రారంభించారు. 70 ఏళ్ల వయసులో ఆయన దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్లు అలుపు రాకుండా నడవడం జరిగింది. ఇదే అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకు వయసు అయిపోయిందని, వృద్ధుడైపోయాడు అని చెప్పేసి అనేక రకాలుగా చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న అలుపు పెరగకుండా 7 కిలోమీటర్లు నడిచారు అంటే, మరి ఆయన్ని వృద్ధుడిగా పేర్కొనాలా, యువకుడిగా పేర్కొనాలా? ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టే విధానం కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడిచిన 7 కిలోమీటర్ల దూరం కావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఇటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదు, అడ్డంకులు సృష్టించాల. మరి ఆ విధంగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అన్ని రోజులు 3648 కిలోమీటర్లు చేసేవారా అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా రాలేదు, బ్రహ్మరథం పట్టారని చెప్పేసి అనాలి, అనపర్తిలో ముఖ్యంగా. ఇక ఆ తర్వాత ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు అంటే ప్రతిపక్ష నాయకుల పైన ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే 151 సీట్లతో చాలా బలంగా ఏర్పడిన ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా ఉంది అంటే అప్పట్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి తెలుగుదేశం పార్టీ ఒక విధంగా కోమా స్టేజ్లో కంటామో, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే బాగా అట్టడుగు స్థాయిలోకి ఉన్న తెలుగుదేశం పార్టీని ఆ కోమా స్టేజ్ నుంచి మంచి ఫుడ్ పెట్టి ఆరోగ్యంగా తయారు చేసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని కూడా ఒక రేంజ్లో అంటే లెక్కలేనితనంగా ఖచ్చితంగా ప్రజల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ క్రెడిట్ అంతా కూడా. ఎందుకు అంటే ఈ విధంగా కక్షపూరిత చర్యలు చేయటం, వాళ్ళకి ఏమి కావాలన్నా సరే వాటికి అడ్డంకులు సృష్టించడం, వీటన్నిటి వల్ల ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగోలేదు, కక్షపూరిత చర్యలు మాత్రమే చేస్తున్నారు, ప్రజలకు కావాల్సిన విధంగా పరిపాలన కొనసాగించట్లేదు అని చెప్పేసి ఆ భావన ప్రజల్లోకి వెళ్ళబట్టే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరే బాగుంది అని చెప్పేసి వాళ్ళు బేరీజ్ వేసుకొని చివరికి మరలా చంద్రబాబు నాయుడు గారి వైపుకి వెళ్ళలేరు అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇదంతా ఈ ఘనత అంతా కూడా ఎవరిది అంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వచ్చు. ఎందుకంటే మరి 151 సీట్లు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ చాలా కింది స్థాయిలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ ఎక్కడో ఉంది. అటువంటిది వీళ్ళ పరిపాలన తీరు, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడే విధానం, వాళ్ళపైన చేపడుతున్న చర్యలు అనేక రకాలు వెరసి ఇవాళ రివర్స్ అయిపోయి ఇదే వైఎస్ఆర్ పార్టీ డౌన్లోకి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లెవెల్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనే కాదు, జనసేన కూడా ఏమీ లేదు జనసేన అని చెప్పేసి జనసేనని ఎంతో హేళనగా మాట్లాడిన ఇదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళు మాట్లాడే తీరు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఈ విధంగా చేసి చివరికి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కూడా ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ ఘనతంతా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆయనకి సలహాలు ఎవరిస్తున్నారో మరి ఆ ఐఏఎస్ అధికారుల ద్వారా తీసుకుంటున్నారా లేదా ప్రభుత్వ సలహాదారులుగా ఈయన నియమించుకున్న వారి ద్వారా తీసుకుంటున్నారా కానీ అవన్నీ కూడా ప్రతిపక్షాలకు ఉపయోగపడేలాగా దోహదపడుతున్నాయి. మరి క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఏదైనా సరే మరి ప్రతిపక్షాలను ఆ రేంజ్లోకి తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఇస్తున్నారా ఏంటి? ఇంకా చెప్పుకుంటూ పోతే హైకోర్టు వ్యవహారాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నో కేసుల్లో హైకోర్టు నుంచి ముట్టికాయలు పడింది ప్రభుత్వానికి. దానికి గల కారణం ఏంటి? మరి సలహాలు ఎవరు ఇస్తున్నారు? లీగల్ సెల్ ఏ విధంగా ఉంది? మరి లీగల్ అడ్వైజర్లు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా తెరపైకి వస్తాయి. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకులకు కావచ్చు వీళ్ళందరూ కొంచెం కన్నుగొట్టి ఏదేమైనా సరే ఆయన యాత్రకి భంగం కలిగించాలి, ప్రజల్లోకి వెళ్ళకూడదు, అంత భయం ఎందుకు, మా పరిపాలన బాగుంది, మేము పథకాలు ఇస్తున్నాం, ప్రతి లబ్ధిదారుడికి వెళ్తున్నాయి, ఇంటింటికి మా స్టిక్కర్లు అందించమంటున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేస్తే ఏంటి, లోకేష్ గారు ఇవ్వగలమని చెప్పేసి ప్రతి నియోజకవర్గం తిరిగితే ఏంటి? ఖచ్చితంగా మీ ధైర్యం మీకున్నప్పుడు, ప్రజలందరూ మీ సైడే ఉన్నారు అన్నప్పుడు మీరు ఒంటరిగా వెళ్తాము, మాకేం ఇబ్బంది లేదు, వై నాట్ 175 అని చెప్పేసి అంటున్నారు కదా. అదే ధైర్యంతో వెళ్ళండి. ప్రజలు నిజంగా మిమ్మల్ని ఆశీర్వదించారనుకోండి, మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మరిన్ని పథకాలు పెట్టండి, కావాలంటే ఇంకో 10 లక్షల కోట్లు అప్పులు చేయండి, ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మా పిల్లల భవిష్యత్తు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ మా అకౌంట్లో సంవత్సరానికి 10,000 15,000 వేస్తామనండి, మా కుటుంబాన్ని అలా గడిపేసుకుంటూ పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారనుకోండి, ఖచ్చితంగా మరలా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మీరు అనుకున్న రీతిలో పరిపాలించవచ్చు. అంతేగాని మీరు ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కేసి వాళ్ళ గొంతు తొక్కేసే ప్రయత్నం చేస్తే మాత్రం అది ప్రతిపక్ష పార్టీల గొంతు కాదు, ప్రజల గొంతు నొక్కేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటన్నిటి ఫలితం ఏమవుతుంది అంటే అధికార వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ చేసి మొన్న తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోయే రీతిలో ఉంటుంది అని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులతో పాటు మేధావులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా ప్రతిపక్ష పార్టీలని ఎక్కడికక్కడ నిర్బంధించేసి వాళ్ళ గొంతు నొక్కేస్తారా, లేదు చెప్పుకోనివ్వండి, తిరగనివ్వండి, దాందే ఉంది, ప్రజలు ఎవరు కావాలంటే నమ్ముతారు, వాళ్ళ నమ్మకాన్ని బట్టే ఓటేస్తారు, మనకేం భయం అని చెప్పేసి అనుకుంటారా? మరి అంత భయం ఎందుకు పడుతున్నారు అసలు ఈ ప్రతిపక్ష పార్టీలు తిరుగుతూ ఉంటే అని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు 10% కూడా నమ్మకం లేదు, మరలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిన్ననే కొంతమంది మేధావులు మాట్లాడటం జరిగింది. సరే చూద్దాం అది ఎంతవరకు ఎవరి అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇక ముందు ఎన్నికల్లో షెడ్యూల్ రావాలి, మేనిఫెస్టోలు చూడాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందో దాన్ని క్యాష్ చేసుకునే విధానంగా ఉందా, లేదా వాళ్ళు ఇంకేముంది ఆ వ్యతిరేకత చాలు మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ఏమన్నా సరే ముందుగానే ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ మీద ఎట్లాగో వ్యతిరేకత ఉందిలే మేము ఎట్లా గెలిచిపోతామని చెప్పేసి వాళ్ళు కూడా విజయం తలకెక్కిపోయినట్టుగా భావించి ప్రజల గురించి పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అది అంతవరకే పరిమితం అయిపోద్ది. అసలు మేమేం చేస్తాము, ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది, ఎందు గురించి ఉంది, దానికి ఫలితాలు ఏ విధంగా ఇవ్వాలి, దానికి సొల్యూషన్స్ పరిష్కార మార్గాలు ఏ విధంగా చూపించాలి అని ప్రతిపక్ష పార్టీలు కూడా పక్కా ప్రణాళికతో వెళితే
అప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ ప్రతిపక్ష పార్టీలు పడే అవకాశం ఉంటుంది. అలా కాని క్రమంలో ఆ నమ్మకం కనుక ప్రజలకు కలిగించకపోతే మరలా అధికార వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరికాళ్ళు పూర్తి విశ్లేషణ ఖచ్చితంగా చేసుకుంటే అది ఏ పార్టీకైనా సరే అభివృద్ధి చెందడానికి, ప్రజల్లో మరీ చొచ్చుకుపోవడానికి, అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మేము సూపర్ అనుకుంటే ఎవరి వాళ్ళు మోసం చేసుకున్నట్లు భావించవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా పర్యటించినప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ఇబ్బందులు సృష్టించి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ లైట్లు ఆపడం, మైకులు కట్ చేయటం, వాహనాలు ఆపటం, స్వయంగా పోలీసులే రోడ్డుపైన బైఠాయించడం, చివరికి చంద్రబాబు నాయుడు గారు 7 కిలోమీటర్లు నడవటం. దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.